ఏంతో మాట్లాడతాను న్యాయం కావాలి న్యాయం కావాలి మా డిమాండ్ ఏంటి వాడు చావాలి నా పాప ఎలా చచ్చిందో అలా చావాలండి ప్రపంచానికి చూపియండి మీరు వాడు చచ్చాడు అని నా వాడిని చూపియండి నా ముంగట చంపండి మా ముందు చంపండి టీవీలో అందరి ముందు చంపండి అదే డిమాండ్ చేసేది డిమాండ్ చేయడానికి ఏం లేదు ఇక్కడ ఏముంటుంది చెప్పండి ఒక తల్లి ఆవేదన ఏముంటుంది చెప్పండి ఒక 1 అవర్లో ఒక మంచి పిల్ల మీరు చూసుంటారు ఏం ప్రాబ్లం ఉంది ఆ పిల్లకి చెప్పండి నేను ఎందుకు డిమాండ్ చేయకూడదు ఏం ప్రాబ్లం ఉంది ఆ పిల్లకి ఏమైనా తక్కువ చేశాను చిన్నప్పటి నుంచి డబ్బులు పెట్టి అంత పెద్ద చేసుకొని ఎందుకు ఊరుకోవాలండి ఆ అబ్బాయి అట్లా చేస్తుంటారు అట్లీస్ట్ ఒక చిన్న బ్యాట్ కోసం చేస్తారా రేపు చిన్న చాక్లెట్ కోసం కూడా చేస్తారని వదిలేస్తారా తల్లిదండ్రులకు కూడా శిక్షించాలండి ఎందుకంటే సార్ చెప్పారు కదా సెల్ తెచ్చుకున్నాడు అప్పుడు అడిగారంట అంటే అప్పుడే దండించుండి చాలా ఘోరంగా చేసుంటే గనక ఇప్పుడు ఇంత అయ్యేవాడు కాదేమో అని నేను అనుకుంటున్నానండి ఖచ్చితంగా పేరెంట్స్ కూడా ఉంటుంది పేరెంట్స్ కూడా శిక్షించాలి అదే నేను కోరుకునేది పేరెంట్స్ని శిక్షించాలి వాడిని మాత్రం చాలా దారుణం చేయాలి అసలు నా పాప ఎంత దారుణం చేశారో మీకు అందరికీ తెలుసు నేను చెప్పాల్సి స్కూల్ టీచర్స్ కూడా చెప్పాలి స్కూల్ టీచర్స్ మా బాబు కూడా చదువుతున్నారు మీరు వెళ్ళి ఇంటర్వ్యూ తీసుకోండి ఎలా ఉంటాడు ఏంటి వాళ్ళు కూడా చూస్తుంటే పేరెంట్స్కి చెప్పాలి కదా ఇప్పుడు పేరెంట్స్ కాకపోతే టీచర్స్ కైనా తెలుస్తుంది మెంటాలిటీ ఏంటి అనేది అబ్బాయి చదువుతున్నాడా వస్తున్నాడా లేదా అని తెలుస్తుంటుంది సో పేరెంట్స్ అయినా ఇన్ఫార్మ్ చేయాలి కదా చుట్టుపక్కల వాళ్ళకి కావచ్చు కానీ పేరెంట్స్కి చెప్పుంటే వాళ్ళని దండించలేరా అని నేను క్వశ్చన్ చేస్తున్నానండి ఒక యాజ్ ఏ పేరెంట్గా నేను క్వశ్చన్ చేస్తాను భూమి మీద ఉంచొద్దు ఉరి తీయండి అందరు కానీ ఉరి తీసి లేదంటే పెట్రోల్ వేసి కాల్చేయండి మా పాప ఎక్కడ చనిపోయిందో ఆ స్పాట్లో వాడిని ఉరి తీస్తే చుట్టుపక్కల అందరూ భయపడతారు ఇంకోడు చేయడానికి కూడా ఆలోచిస్తాడు నేను పోలీస్ వాళ్ళకి ఒకటే అడిగాం వాళ్ళతో మాట్లాడాలి ఎందుకు చంపాలనుకుంటూ ఏందని కారణం అడగాలనుకుంటున్నాం కానీ మాకు పోలీస్ వాళ్ళు ఇస్తలేరు చూపించలేరు చట్టం ఒప్పుకోదని చెప్పి సార్ వాళ్ళు కూడా అన్నారు దానికి నేను కూడా ఏం చెప్పట్లేదు లేదు ఇది చాలా తప్పు చాలా తప్పు ఇది అనుకో మీరు ఏదేదో అడుగుతున్నారు కానీ ఇది చాలా తప్పు నేను ఇంతకుముందు తెలియడం అంటే ఇంటి పక్కన బిల్డింగ్ లో ఉంటారు చూస్తుంటాము మా అబ్బాయితో ఆడుతుంటాడు చూస్తున్నాను మా అంతా క్లోజ్ గా మాట్లాడేంత మాకు ఆలోచన లేదు మాకు బర్త్డే పార్టీకి అంటే మా అబ్బాయి వెళ్తాడు సార్ అందరి దగ్గరికి వెళ్తాడు వాడు అందరి ఫ్రెండ్స్ ని తొలికొస్తాడు ఆలోచన చుట్టుపక్కల బస్ అది కాలనీ కాదు బస్సీ కాబట్టి అందరు కలిసిమెలిసి ఉంటారు కాబట్టి మేము కూడా అందరు సంతోషిస్తాం పిల్లోడు అందరితో ఆడుకుంటూ చేస్తున్నాం చెప్పి మేము కూడా సంతోషిస్తాం కానీ తిట్టలేము కదా సార్ మన చిన్నోని ఎట్లా తిడతాం వెళ్ళకరా అవి అని చెప్పలేము కదా ఆడుకుంటుంది కాబట్టి వీడు వాళ్ళ దగ్గరికి వెళ్తే వాడు వీళ్ళ దగ్గరికి వస్తారు కాబట్టి సైలెంట్ అయిపోతుంది ఏ పేరెంట్స్ అయినా సార్ కానీ పేరెంట్స్ కూడా చెప్తున్నాను ఎవరిని నమ్మకండి పెద్దవాళ్ళు వస్తే నమ్మకండి ప్లీజ్ నమ్మకండి ఎవరిని నమ్మకండి డిమాండ్ మా పాపని చంపిండి వానికి మాత్రము మరణ శిక్ష కావాలి చంపేయండి వాడిని ఒకటే చెప్తున్నాను చంపేయండి వాడిని ఉండదు వాడు మాత్రం చాలా పెద్దోడు వాడు క్రిమినల్ మైండ్ వాడి చాలా పెద్దోడు క్రిమినల్ మైండ్ వాడిని చంపేయండి ప్లీజ్ ఇదే కోరుతున్నాను నేను